ప్రాజెక్ట్ విష్ణు పురాణాల్లోని విష్ణు భగవానుడి స్ఫూర్తితో లేటెస్ట్ టెక్నాలజీ మిక్స్ చేసి డిఆర్డిఓ ఓ అద్భుతాన్ని సృష్టించబోతుంది. ఇంతకీ ఏంటి ఈ ప్రాజెక్టు విష్ణు, దాని వివరాలేంటి, ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే భారత రక్షణ వ్యవస్థలో వచ్చే మార్పులేంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. శత్రువు వెన్నులో వణుకు పుట్టించే ఆయుధం ఈ ప్రాజెక్టు విష్ణు కానుందా? శత్రువు మనపై దాడి చేయాలంటే భయపడాల్సిందేనా? తెగించి యుద్ధానికి దిగాడా? దెబ్బకు తోక ముడిచేలా చేయాల్సిందేనా? అలా తోక జాడించే దేశాలకు బుద్ధి చెప్పడం కోసం ఓ మహత్తరమైన మిసైల్ను సిద్ధం చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. అదే విష్ణు మిసైల్. మహాభారతంలో వాడిన నారాయణ అస్త్రం, శక్తి ఆయుధం లాంటి వాటి స్ఫూర్తితో విష్ణు మిసైల్ను సిద్ధం చేస్తుంది ఇప్పుడు భారత్. శత్రు దేశం ఎక్కడున్నా అక్కడికి వెళ్లి నాశనం చేయగలదు ఈ మిసైల్. ఇంతకీ ఏంటి ప్రాజెక్ట్ విష్ణు? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న హైపర్సోనిక్ మిసైల్ ప్రోగ్రామ్ కు ప్రాజెక్ట్ విష్ణుగా నామకరణం చేసింది. ఎలాగైతే విష్ణువు సర్వవ్యాప్తుడో ఈ మిసైల్ కూడా శత్రు దేశం ఎక్కడున్నా అక్కడికి వెళ్లి నాశనం చేస్తుందనేలా ఈ ప్రాజెక్టుకు ఇలా నామకరణం చేశారు. 10,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే మిసైల్ గా తయారు చేశారు. ఇప్పటికే ఖండాంతర క్షిపణుల తయారీలో దూసుకుపోతుంది. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్టు విష్ణులో భాగంగా 10,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల హైపర్సోనిక్ మిసైళ్లను అభివృద్ధి చేస్తుంది ఇప్పుడు భారత్. ఇప్పటికే చాలా ఏళ్లుగా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది. ఇప్పుడు ఈ మిసైల్ కు సంబంధించిన స్క్రాప్ జెట్ ఇంజన్ విషయంలో మంచి ప్రోగ్రాం ఉందని అధికారులు తెలిపారు. రష్యా ఇటీవల పరీక్షించిన కొత్త హైపర్సోనిక్ మిసైల్ 14 గంటలు గాలిలో ప్రయాణించి 15,000 కిలోమీటర్ల దూరం వరకు చేరగలిగిందని నిరూపించారు. ఇప్పుడు భారత్ కూడా ఇలాంటి మిసైల్ను రూపొందించేందుకు చాలా ఏండ్లుగా గ్రౌండ్ వర్క్ చేస్తుంది. భారత రక్షణ పరిశోధన సంస్థ ఈ మిసైల్ను డెవలప్ చేస్తుంది. ఎక్స్టెండెడ్ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇది. అత్యంత వేగం, ఖచ్చితత్వం, విస్తృత పరిధి దీని సొంతం కానుంది. ఇది మాక్ 8 వేగంతో దూసుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు. అంటే గంటకు 11,000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. శత్రు దేశాల రాడార్కు దొరకకుండా వేగాన్ని మార్చుకుంటూ లక్ష్యాన్ని ఛేదిస్తుంది ఈ మిసైల్. హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీ ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలకే ఉంది. ప్రాజెక్టు విష్ణుతో భారత్ కూడా ఆ జాబితాలో చేరబోతుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భారత అమ్ముల పొదిలోనికి సుదర్శన చక్రం చేరినట్టే అవుతుంది. ఎందుకంటే విష్ణు మిసైల్ పాకిస్తాన్ను పూర్తిగా కవర్ చేయగలదు. అదే సమయంలో చైనాలోని కీలక వ్యూహాత్మక ప్రాంతాలను చేరగలదు. ఈ మిసైల్ 2,000 కిలోలున్న న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. ఈ మిసైల్ ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. ఇప్పటికీ కొన్ని ఛాలెంజెస్ సైంటిస్టుల ముందు ఉన్నాయి. చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి అంత వేడిని ఎక్కువ సమయం తట్టుకోగలిగే బాడీని తయారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నరేంద్ర మోడీ అధ్యక్షతన వహించే భద్రతా కేబినెట్ ముందు దీనికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక్కసారి ఇక్కడ క్లియర్ అయితే అతి త్వరలోనే ఈ మిసైల్ను టెస్ట్ చేయనున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే మొదటి దశలో మాక్ 8 వేగం ఉన్న పూర్తి స్థాయిలో మాక్ 10 వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇక దీనిని పరీక్షించడం పూర్తయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అప్పగిస్తారంటూ తెలుస్తుంది.